హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక ముఖ్యమైన స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కథ ఏంటంటే, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. భార్య భర్త. ఒకరు శ్రీకర్, ఇంకొక ఆమె శ్రీవిద్య. వీళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఇద్దరు కూడా లక్షల్లో సంపాదిస్తున్నారు. వీళ్ళకి 2 ఏళ్ళ పాపకి 2వ సంవత్సరం పుట్టినరోజు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. సెలబ్రేషన్స్కి అందరూ వచ్చారు. ముఖ్యంగా నాన్నమ్మ, తాతయ్య, ఇంకా వాళ్ళ ఆఫీస్ స్టాఫ్, ఫ్రెండ్స్, అమ్మమ్మ, తాతయ్య అందరూ వచ్చారు. సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది. కానీ శ్రీవిద్య మేనేజరు ఆ పాపని తదేకంగా చూస్తున్నాడు. వచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు, అందరు గిఫ్ట్స్ ఇచ్చారు, హ్యాపీగా తిన్నారు. ఇక డిన్నర్కి వెళ్ళి కూర్చొని తినడం మొదలుపెట్టారు. అందరినీ శ్రీవిద్య, శ్రీకర్ ఎలా ఉన్నారు, బాగున్నారా, వచ్చిన వారి బాగోగులన్నీ కనుక్కొని అందరితో నవ్వుతూ పలకరిస్తూ మాట్లాడుతున్నారు. ఫోటోషూట్స్లో బిజీగా ఉన్నారు. అంతా అయ్యాక వాళ్ళ మేనేజర్ దగ్గరికి వెళ్ళి శ్రీవిద్య, థ్యాంక్స్ సార్ మీరు వచ్చిన దానికి అని చెప్పింది. వాళ్ళ మేనేజర్ ఏమో, ఓకేనమ్మా, ఏం ప్రాబ్లం లేదు, పాప ఆరోగ్యం అంతా బాగుందా అని అడిగాడు. ఏంటి సార్ అలా అడిగారు? పాప ఆరోగ్యంగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు అంతే శ్రీవిద్య. సరేనమ్మా అని చెప్పేసి మేనేజర్ వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆఫీస్లో మేనేజరు శ్రీవిద్యని పిలిపించి, చూడమ్మా, నేను నిన్న నీతో మాట్లాడాలనుకున్నాను. మీ పాప యాక్టివ్గా ఉండట్లేదని నాకు అనిపిస్తుంది. ఒకసారి పీడియాట్రిషియన్కి వెళ్ళి చూపించండి అని చెప్పాడు. ఈ మాట వినంగానే శ్రీవిద్యకి ఆల్మోస్ట్ ఒక మినీ సైజ్ హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకంటే ఆమెకు కూడా కొన్ని అనుమానాలు, కొంచెం ఇన్ఫీరియారిటీ ఉండేది, పాప ఎందుకు యాక్టివ్గా లేదు అని చెప్పేసి. అంతేకాకుండా ఇంటికి వచ్చిన వెంటనే వీళ్ళ నాన్నమ్మ, తాతయ్య 2 గంటల్లోనే ఏంటి పాప యాక్టివ్గా ఉండట్లేదు, ఎంతసేపు ఫోన్ చూస్తుంది, టీవీ చూస్తుంది అని చెప్పి కనిపెట్టేశారు. అదే మాటలు అడిగారు. శ్రీవిద్యకు కూడా అందరూ ఈ విధంగా చూపించడంతో, మాట్లాడడంతో శ్రీవిద్యకు కూడా అనుమానాలు వచ్చాయి. సరే అని చెప్పేసి వెళ్దాం, ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయిపోయింది. ఇదే విషయాన్ని వాళ్ళ హస్బెండ్తో చెప్పింది. వాళ్ళ హస్బెండ్ అన్నాడు, చూడు, వాళ్ళు వీళ్ళు ఏదేదో చెప్తుంటారు, మన పాప గురించి మనకు తెలీదా, పాప ఆరోగ్యంగానే ఉంది, చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉంది, ఇంకా 2 ఇయర్సే కదా, ఎందుకు ఎక్కువగా ఆలోచించి ఓవర్ థింక్ చేస్తున్నావు, ఇవన్నీ నువ్వు పట్టించుకోకు అని చెప్పాడు. అయినా కానీ శ్రీవిద్య కన్విన్స్ అవ్వలేదు. సరే అని చెప్పి శ్రీకర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో కూడా తన కొలీగ్స్ ఒకరిద్దరు అడిగారు, ఏంటి పాప యాక్టివ్గా లేదు, ఏమన్నా ఆరోగ్యం బాగలేదా అని అడిగారు. అప్పటికి ఇంకా శ్రీకర్ కూడా కన్విన్స్ అయిపోయాడు. సరే, ఇద్దరు డిసైడ్ అయ్యి హాస్పిటల్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఇంకా వాళ్ళ నాన్నమ్మ, తాత ఊరి నుంచి వచ్చారు కదా, వాళ్ళు ఒక వారం రోజులు ఉండేద్దామని అక్కడే ఉండిపోయారు. ఇంకా వీళ్ళిద్దరు హడావిడిగా ఆఫీస్ నుంచి రావడము, పాపను ఎత్తుకొని వాళ్ళ నాన్నమ్మ, తాతకి చెప్పకుండా హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ అన్ని పరీక్షలు చేసి, ఈ పాపకి మైల్డ్ ఆటిజం ఉంది కాబట్టి కొంచెం ట్రీట్మెంట్ అవసరమవుతుంది, స్పీచ్ థెరపీ కూడా అవసరమవుతుంది అని చెప్పేసి చెప్తారు. ఈ మాట విన్న వెంటనే శ్రీవిద్య ఇంకా ఏడవడం మొదలు పెడుతుంది. ఇంటి దగ్గర ఓని ఏడుపు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నా పాపకి ఎందుకు ఇట్లా అయ్యింది, ఏం చేయాలి ఇప్పుడు అర్థం కాలేదు అని చెప్పేసి ఒకటే ఏడుపు, గొడవలు మొదలయ్యాయి. శ్రీవిద్య ఇంకా శ్రీకర్ని తిట్టడం మొదలుపెట్టింది. మీ అమ్మ నాయన ఖాళీగానే ఉన్నారు కదా, వీడికి వచ్చి పాపను చూసుకుంటే ఏమవుతుంది, మన ఇద్దరమే వండి చేసుకోలేక పాపకి ఫోన్ చూపించాం, టీవీ చూపించాం, పాప అందుకే ఈ విధంగా అయ్యింది. ఇప్పుడు థెరపీలు, ఆటిజం అంటే మన జీవితం అంతా
ఈ బాధ భరించలేకుండా అయిపోతుందని చెప్పి శ్రీవిద్య స్టార్ట్ చేసింది. శ్రీకర్ ఏమన్నాడంటే, మీ అమ్మ నాయన కనీసం డెలివరీకైనా వచ్చారా? కనీసం మీ అమ్మ మీ నాన్న వదిలేసి ఈ ఊరికి వచ్చి బిడ్డను ఒకరోజన్నా చూసిందా అని చెప్పి శ్రీకర్ మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరు ఇలా ఆర్గ్యూ చేసుకొని లాస్ట్కి కొంతసేపటికి కన్నీళ్ళన్నీ అయిపోయాయి, కామ్ డౌన్ అయ్యారు. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్నమ్మకి తాతకి ఏదో జరుగుతుంది, ఏదో ప్రాబ్లంగా ఉంది, వీళ్ళు ఏదో అరుచుకున్నారని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సరే అడుగుదాం బయటకు వస్తే కొంతసేపు తర్వాత అని కూర్చొని వెయిట్ చేస్తున్నారు. కొంతసేపు అయిన తర్వాత ఇద్దరు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత శ్రీవిద్య యొక్క అత్తగారైన సరస్వతి గారు ఈ విధంగా అడిగారు, ఏంటమ్మా హాస్పిటల్కి వెళ్ళారు కదా, ఏం చెప్పాడు డాక్టరు అని. అప్పుడు అదే టైంకి శ్రీవిద్యకి వాళ్ళ అమ్మగారి నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసింది కోపంగా. వాళ్ళ అమ్మ కూడా ఆతృతగా, ఏంటమ్మా హాస్పిటల్కి వెళ్ళావు, ఒళ్ళు బాగోలేదా పాపకి, ఎందుకు వెళ్ళావు, డాక్టర్ ఏం చెప్పాడమ్మా అని అడిగింది. శ్రీవిద్య ఇంకా సింగిల్ షాట్కి ఇద్దరికి ఒకేసారి సమాధానం చెప్పేంత కోపంతో, నువ్వు ఎట్లా ఇక్కడికి రావు మీ ఆయన్ని వదిలేసి, నా బిడ్డను ఎవరు చూసుకోలేక కనీసం మాటలు కూడా రాని పరిస్థితి, ఇప్పుడు థెరపీ కావాలంటున్నారు, ఆటిజంకి ట్రీట్మెంట్ చేయాలంటున్నారు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కోపంగా అరిచేసింది. ఆ మాటలు వాళ్ళ అమ్మనే కాదు వాళ్ళ అత్తను కూడా అని ఆమెకు అర్థమైంది. సరే అని చెప్పేసి ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సరస్వతికి కూడా ఆవిడకి కూడా ఇంకా బాధేసింది. ఏంట్రా మనవరాలు ఈ పరిస్థితిలో ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పేసి సరే అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఇక రాత్రంతా ఆలోచించి సరస్వతి గారు వాళ్ళ హస్బెండ్తో, పిల్లలు చాలా బాధపడుతున్నారు, పాపకు కూడా ఆటిజం థెరపీ అంటున్నారు, ఇవన్నీ చాలా ఖర్చుతో కూడిన వ్యవహారాలు, అదే కాకుండా ఏదో మానసిక రోగాన్ని అంటిపెట్టడం నాకు చాలా బాధగా ఉంది, కొన్ని రోజులు మనం ఇక్కడే ఉండి పాపని భద్రంగా చూసుకొని పాపని ఆడించి చూసుకుందాం, తర్వాత మనం ఊరెళ్ళే పని అయితే ఆలోచిద్దామని చెప్పి కన్విన్స్ చేసింది. ఇక శ్రీవిద్య కూడా ఎలాగైనా తల్లిదండ్రులను ఇక్కడే పెట్టుకొని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి కావాల్సిన విధంగా అరేంజ్మెంట్స్ చేద్దాము, అడుగుదామని నైట్ డిసైడ్ అయ్యారు. మార్నింగ్ అవ్వగానే సరస్వతి గారి వెళ్ళి తన కోడలతో, చూడమ్మా శ్రీవిద్య, మేము ఇక్కడే ఉంటాం, మీరేం దిగులు పడకండి, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను కూడా ఆఫీస్కి వెళ్ళనివ్వు, మేము చూసుకుంటామని చెప్పేసి ఇక రోజు పాపని ఫోన్లు టీవీలు అన్నీ ఆపేసి చందమామ కథలు చెప్తూ హ్యాపీగా ఆడిపించుకుంటూ ఎక్కడ కానీ వదలకుండా ఎంగేజ్ 24 hours వాళ్ళ దగ్గరుండి ఎంగేజ్ చేస్తూ ఫుడ్ తినిపించడం, ప్రతిదానికి స్క్రీన్ లేకుండా పాపని చాలా జాగ్రత్తగా సాకారు. కొన్ని రోజులకే పాప మాట్లాడడం మొదలుపెట్టింది. వాటర్ పాప పైన ఇస్తే, నా మీదే వాటర్ పోస్తావా, ఇంకా నేను ఎత్తుని పోస్తా అని చెప్పి రివర్స్ మాట్లాడేంత పరిస్థితికి పాప ఇంప్రూవ్మెంట్ అయింది. సో ఇదంతా చూసిన శ్రీవిద్యాలకి చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా చూసిన శ్రీవిద్యాలు ఇక వాళ్ళ అమ్మా నాన్నకి ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కాలేదు. వాళ్ళ పాప పూర్తిగా రికవర్ అయిపోయింది ఏ ట్రీట్మెంట్ లేకుండా. నిజానికి ఒకవేళ ట్రీట్మెంట్కి వెళ్ళుంటే వాళ్ళు ప్రతిరోజు కనీసం 1,000 రూపాయలన్నా ఖర్చు పెట్టి ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ కాలం అన్నీ కూడా మార్కెటింగ్ అయిపోయింది కాబట్టి ప్రతిదానికి ట్రీట్మెంటు ప్రొసీజర్ అని చెప్పేసి డబ్బులు లాగడమే ఒక పని అయిపోయింది. సో ఇంకా ఈ సమస్య అంతటితో తీరిపోయి వాళ్ళు కూడా పిల్లల దగ్గరికి వచ్చి చాలా హ్యాపీగా బతకడం మొదలుపెట్టారు. ఈ స్టోరీ అంతా కూడా మనకేం నేర్పిస్తుంది అంటే, ఈ జనరేషన్ పిల్లలు ఎవరైతే చదువుకొని సిటీలో బతుకుతున్నారో వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు, లక్షల్లో శాలరీలు వస్తున్నాయి, వాళ్ళకి లగ్జరీస్ ఉన్నాయి, కంఫర్ట్ ఉందని అందరూ అనుకుంటున్నారు.
కానీ వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ అనేది లేదు. వాళ్ళు చాలా ఒంటరిగా బతుకుతున్నారు. వాళ్ళకి పెద్దవారి యొక్క సపోర్ట్ అనేది ప్రతి అడుగున చాలా ఇంపార్టెంట్. వాళ్ళ జీవన శైలి వల్ల రాబోయే తరం చాలా సఫర్ అవుతుంది. దాన్ని ఎట్లయినా సరే ఏదో ఒక విధంగా నిలబెట్టాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటే లక్షల్లో సంపాదన మాత్రమే కాదు, అందులో ఎన్నో జీవన శైలిలో ఎన్నో లోట్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని అర్థం చేసుకునే ప్రయత్నం మనం సమాజంలో అందరూ కలిసి అర్థం చేసుకోవాలి. దాన్ని ఒక స్టాండర్డ్గా తీసుకొని ఏ లోపాలు ఉన్నాయో అవి పబ్లిక్గా మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించాలి. ఓపెన్గా డిస్కస్ చేసి పాజిటివ్గా ముందుకెళ్ళాలి.